మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 10వ అధ్యాయం 16 నుంచి 20వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకొని ఆ పిమ్మట ధ్యానం చేద్దాం. 10వ అధ్యాయం 16వ వచనం నుండి 20వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకొని ఆ పిమ్మట ధ్యానం చేద్దాం. అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెదికినప్పుడు అది కాలిపోయుండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు, ఈతామారను వారి మీద ఆగ్రహపడి, మీరు పరిశుద్ధ స్థలములో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఏల తినలేదు, అది అతి పరిశుద్ధము గదా. సమాజము యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను గదా. ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలములోనికి తేవలెను గదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను గదా. అందుకు అహరోను మోషేతో, ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాప పరిహారార్థమైన బలిద్రవ్యమును నేడు తినిన ఎడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను. మోషే ఆ మాట విని ఒప్పుకొనెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు మోషే పాప పరిహారార్థ బలిగా అర్పించబడినటువంటి మేక కొరకు వెతికాడు. కారణం ఏంటంటే, అహరోను యొక్క నలుగురు కుమారులలో 2 కుమారులైన నాదాబు, అబీహులు దేవుడు చెప్పనటువంటి వేరొక అగ్నిని దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వచ్చారు. మన దేవుడు అవిధేయత విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేటటువంటి వాడు. అవిధేయత, అతిక్రమము మరి అహరోను కుమారులు దేవుని యొక్క సన్నిధిలో చేసిన కారణం చేత దేవుడు అగ్నిని పంపి వారిని కాల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. వారి శవములను మోషే, అహరోను పినతండ్రి అయినటువంటి ఉజ్జీయేలు కుమారులైన మిషాయేలు, ఎల్సాఫాను తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. యాజకులుగా ప్రతిష్ఠించబడి కొన్ని గంటలు కాలేదు. ఒంటి మీద ఇంకా యాజక వస్త్రాలు ఉన్నాయి. కానీ దేవుని విధులకు, దేవుని కట్టడలకు అహరోను కుమారులు అవిధేయతను చూపించారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యాజకుడు దేవునికి సంపూర్ణ విధేయతను చూపించాలి. దేవుడు చెప్పిన పని చెయ్యాలి, చెప్పని పని కాదు. ఈ క్రమంలో మోషే ఎప్పుడైతే అహరోను కుమారులు దేవుని యొక్క అగ్నిచేత కాలిపోయారో, పాప పరిహారార్థ బలి పశువు అయినటువంటి ఆ మేకను వెతికినప్పుడు అది కూడా అగ్నిలో కాలిపోయి ఉంది. అహరోను అతని యొక్క కుమారులు ఆ పాప పరిహారార్థ బలి పశువు అయినటువంటి మేకను తినలేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి. పాప పరిహారార్థ బలి పశువు అయినటువంటి మేకను ప్రత్యక్ష గుడారంలోని పరిశుద్ధ స్థలంలో యాజకులు తినాలి. ఇది దేవుడు విధించినటువంటి కట్టడ. మరిక్కడ అహరోను అతని యొక్క కుమారులు ఆ పాప పరిహారార్థ బలి అయినటువంటి మేకను తినలేదు. కాబట్టి మోషే వారి మీద కోపపడ్డాడు, ఆగ్రహమును చూపించాడు. అది అతి పరిశుద్ధమైనది కాబట్టి దానిని ఎందుకు తినలేదు అని ప్రశ్నించాడు. రెండవది, ఇది ఒక దోషము, దీనికి శిక్ష ఉంటుంది. దోష శిక్షను దేవుడు భరించి ఆయన సన్నిధికి మిమ్మల్ని తీసుకుని వచ్చి ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ యొక్క పశువును మీరు తినాలి కదా అని చెప్పినప్పుడు మరి అహరోను మోషేతో ఏమని సమాధానం చెప్తాడంటే,
మేము దేవునికి అర్పించడానికి తీసుకొని వచ్చిన పాప పరిహారార్థ బలి పశువు, దహన బలి ద్రవ్యం మరి దేవుని సన్నిధికి మేము తీసుకొని వస్తున్నప్పుడు ఈ గొప్ప అపాయము సంభవించింది. ఈ గొప్ప ఆపద సంభవించింది. అయితే ఈరోజు మేము తింటాము. దేవుడు మమ్మల్ని క్షమించి మమ్మల్ని చేర్చుకుంటాడా? అది ఆయన దృష్టికి మంచిదేనా అని చెప్పినప్పుడు మోషే దానికి ఒప్పుకుంటాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అదేమిటంటే అహరోను, అతని కుమారులైన ఎలియాజరు, ఈతామారులు పాప పరిహారార్థ బలి పశువు అయినటువంటి మేకను తినలేదు. ఇది ఒక అవిధేయమైనటువంటి చర్య. ఈ అవిధేయ క్రియ మోషేకు ఆగ్రహాన్ని తెప్పించింది. వాస్తవానికి దేవునికి కూడా ఆగ్రహమును కలిగించేటటువంటి విషయమే. రెండవది, ఆ పాప పరిహారార్థ బలి పశువు అతి పరిశుద్ధమైనది. దానిని పరిశుద్ధ స్థలంలోనే తినాలి. యాజకులు మాత్రమే తినాలి. ఆ పని కూడా వారు చేయలేదు. ఇది కూడా దేవుని దృష్టికి మరి కోపము తెప్పించేటటువంటి విషయమే. అయినప్పటికీ దానికి కారణము లేకపోలేదు. వారు అర్పించడానికి తీసుకొని వచ్చేటటువంటి క్రమంలో మరి దేవుని యొద్ద నుండి అగ్ని బయలుదేరి వచ్చి అహరోను యొక్క కుమారులను కాల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ప్రమాదం సంభవించింది కాబట్టి మరి మేము తినలేకపోయాము అని చెప్పి అహరోను మోషేకు సమాధానం చెప్పడం జరిగింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. అదేంటంటే మన చర్యలకు కారణము ఉండాలి. కారణము లేనప్పుడు ఖచ్చితంగా అది నేరము కింద పరిగణించబడుతుంది. దానికి శిక్ష తప్పకుండా ఉంటుంది. ఇక్కడ వారు కావాలని పాప పరిహారార్థ బలి పశువును తినకుండా ఉండలేదు. వారు కావాలని పరిశుద్ధ స్థలంలో దానిని తినకుండా ఉండలేదు. అనుకోని పరిస్థితిలో అహరోను ఇద్దరు కుమారులు చనిపోవడం జరిగింది కాబట్టి, వారు కాల్చివేయబడటం జరిగింది కాబట్టి, వారు అందుకని తినలేదు. వారు చేసినటువంటి ఆ పనికి ఒక కారణం ఉంది. మన దేవుడు న్యాయాధిపతి. ఖచ్చితంగా మన వలన ఏదైనా తప్పు జరిగినా, పొరపాటు జరిగినా ఆయన న్యాయమును విచారిస్తాడు. ఆయన న్యాయమును విచారించినప్పుడు మన వైపు నుండి యథార్థత ఉండాలి. ఏ తప్పు ఉండకూడదు. మనం ఏ తప్పు చేయకుండా నిర్దోషులముగా ఉన్నప్పుడు దేవుడు మనలను శిక్షించడు. అందుకనే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది. అదేమిటంటే మనం చదివినప్పుడు 32వ కీర్తన మొదటి చరణం, 2వ చరణము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దయచేసి వినండి. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మన చర్యలను బట్టి దేవుడు మనకు న్యాయం తీర్చేటప్పుడు మనం నిర్దోషులంగా ఎంచబడ్డామంటే మనము ధన్యులమని దేవుని యొక్క వాక్యం బయలుపరుస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన చర్యలు మరి విరోధంగాను, ఆయాసకరంగాను, మరి దైవ వ్యతిరేకంగాను ఉన్నప్పుడు దేవుడు న్యాయం తీర్చేటటువంటి సమయంలో మన వైపు నుండి తప్పు ఉండకూడదు అనే విషయాన్ని ఆలోచన చేయాలి. అందుకే సౌలు దావీదును చంపాలనుకున్నా దావీదు సౌలుని ఏమీ చేయలేదు. దావీదు ఒకే ఒక్క మాట అంటున్నాడు, దేవుని చేత, జీవము కలిగిన దేవుని చేత రాజుగా పట్టాభిషిక్తుడై అభిషేకం పొందినటువంటి ఈ రాజు అయినటువంటి సౌలును నేను ముట్టను. అలా ముడితే నేను దేవుని దృష్టికి విరోధినవుతాను. దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడిని అవుతాను. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే దేవుని చేతిలో పడతాం. హెబ్రీ పత్రిక 10:31లో దేవుని వాక్యం చెప్తుంది, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము. మనుషుల చేతిలో పడినా ఒక రకం, కానీ దేవుని చేతిలో పడకూడదండి. అది చాలా భయంకరం. కాబట్టి దావీదు దేవుని దృష్టికి నిర్దోషిగా, యథార్థవంతుడుగా కనిపించాడు. కాబట్టి దావీదును దేవుడు కాపాడాడు, హెచ్చించాడు. దావీదు దేవుని ప్రేమించాడు. దేవుడు
దావీదును దీవించాడు. దావీదు దేవునిని అనుసరించాడు, ఆశ్రయించాడు. దేవుడు దావీదును ఆశీర్వదించాడు. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వారలారా, ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు, విచారణ జరిగినప్పుడు మన వైపు నుండి తప్పు గాని, నేరము కాని ఉండకూడదు. అహరోను చేసినటువంటి ఆ పని వెనుక కారణం ఉంది. తన ఇద్దరు కుమారులు చనిపోవునట్లుగా ఒక ఆపద కలిగింది కాబట్టి మేము ఆ పని చేయలేకపోయాం. ఈరోజు చేస్తామని చెప్పినప్పుడు మోషే దానికి ఒప్పుకున్నాడు. ఒక తప్పు చేసినప్పుడు మరి ప్రాయశ్చిత్తము జరిగించటానికి దేవుడు తప్పక ఒక అవకాశం ఇస్తాడు. క్షమాపణ అడగటానికి దేవుడు తప్పక అవకాశం ఇస్తాడు. మనం పోగొట్టుకొనిన దాన్ని మరలా తిరిగి పొందుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. మనం చేయాల్సిన పనేంటంటే, మన తప్పిదమును, మన పొరపాట్లను, మన అతిక్రమములను దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. అందుకనే దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఒక శ్రేష్టమైనటువంటి మాట సామెతల గ్రంథంలో మనం చదివినప్పుడు, అతిక్రమములను దాచక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుతాడు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. సామెతల గ్రంథం 28:13లో చూస్తాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అహరోను ఒప్పుకున్నాడు. ఎందుకు ఆ పాప పరిహారార్థ బలి పశువైన మేకను తినలేదు అనేటటువంటి దానికి అహరోను ఒప్పుకొని సమాధానమిచ్చాడు. అయ్యా, ఈ కారణం చేత మేము తినలేదు. నా ఇద్దరు కుమారులు అగ్నిలో కాలిపోయారు. ఈ ఆపద సంభవించింది. ఈరోజు తింటాం అని అహరోను చెప్పిన మాటకు మోషే ఒప్పుకున్నాడు. మరి ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన దేవుడు కనికరపూర్ణుడు, క్షమాగుణం కలిగినవాడు. నీవు పడిపోయి ఇక ఎన్నటికీ నీ దేవుని దగ్గరికి మరి నేను తిరిగి రాలేను, ఆయనకు నా ముఖం చూపించలేను, ఆయన సన్నిధికి నేను మరలా తిరిగి రాలేను, భయంకరమైన పాపము చేశాను, ఆయన నన్ను క్షమించడు అనేటటువంటి ఉద్దేశముతో ఉండవద్దు. ఆయన న్యాయాధిపతి, కనికరపూర్ణుడు కూడా, ప్రేమించేవాడు, క్షమిస్తాడు. ప్రభునందు ప్రియమైన వార్లారా, అన్యాగ్నిని రాజబెట్టినటువంటి ఇద్దరు కుమారులను దేవుడు మొత్తాడు, కానీ ఆ పాపము చేయనటువంటి ఇద్దరు కుమారులను దేవుడు బ్రతికించాడు. ఆయన న్యాయాధిపతి, ఆయన ప్రేమిస్తాడు, కనికరం చూపిస్తాడు, క్షమిస్తాడు. అహరోను ఒప్పుకొనినట్లుగా ఒప్పుకోవడం మేలుకరం. దేవుని సన్నిధానంలో యథార్థత కలిగి జీవించడం మేలుకరం. మరలా ఇకనెప్పుడూ నన్ను దేవుడు దగ్గరికి తీసుకోడు, నేను పడిపోయాను అనే ఆలోచనలో ఉండొద్దు. ఆయన తన చేతులను ఎప్పుడూ కూడా చాచి పిలుస్తూనే ఉంటాడు. ఆయన పిలువుగా ఆయన చెంతకు చేరి వచ్చి ఆయనను ఆశ్రయించిన ప్రతి నరుడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవెంత ఘోర పాపివైనా, ఎటువంటి అవిధేయతతో కూడిన జీవితం నీ క్షణంలో జీవిస్తున్నా, ఒకసారి దేవుని వైపు చూడు. ఆయన ప్రేమించి నిన్ను తన హక్కును చేర్చుకొని ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, మీ గన్నామనకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరుకెట్టి ఫలింపు చేయండి. మా ప్రియులను దీవించి దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.